ఈరోజు మనం స్పెషల్ ఐటమ్స్, చాలా అద్భుతమైన ఐటమ్స్ చేస్తున్నాం. అస్సలు మీరు జీవితంలో కూడా మీరు కూడా చేసి ఉంటారు నాకు తెలిసి. ఏమేమి ఐటమ్స్ చెప్తా. ఒక అరకిలో చికెను, ఒక పావు కిలో వంకాయ, ఒక 4 గుడ్లు, ఈ 4 గుడ్లు నాటుగుడ్లు అయ్యి, ఒక 2 టమోటాలు, ఈ మొత్తం కలిపి మిక్స్డ్ చికెన్ కర్రీ చేస్తున్నా. వంకాయ, చికెను, కోడిగుడ్లు కర్రీ ఎలా ఉంటుందో మీ జీవితంలో మర్చిపోకుండా చేస్తా చూడండి. ఇలా ట్రై చేసుకోండి. ముందుగా వంకాయను కట్ చేసి పెట్టుకుందామా. నీళ్ళలో ఉప్పు పసుపు వేసుకొని, ఎందుకంటే కర్రీ ఎక్కకుండా కోసి పెట్టుకొని, వంకాయలలో కూడా ముందు జాగ్రత్తగా పుచ్చులు చూసుకోండి. పుచ్చులు ఉంటాయి, పుచ్చులు లేకుండా మంచిగా కోసి పెట్టుకోండి. నాకంటే కత్తి మీద చేతి మీద కోసుకునే అలవాటు కాబట్టి మీరు ఇంట్లోనే మీ పద్ధతిలో మీరు కోసుకోండి. ఇలా ముక్కలు పొడుగు వద్దు. వంకాయలు చికెన్ కర్రీ వంకాయ కూరలో వేస్తున్నాం కాబట్టి ఇలా ముక్కలుగా ఉండాలి. మంచి టేస్టీగా ఉంటుంది కూర. చాలా అద్భుతమైన కర్రీ ఇది అన్నమాట. చికెన్ మిక్స్డ్ కర్రీకి మనం కావాల్సింది ఏమేంటి చెప్తున్నాం. ఒక పావు కిలో వంకాయలు సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్న వంకాయలు, ఒక ½ కిలో చికెను, దాంట్లోకి ఒక 4 కోడిగుడ్లు, ఒక 2 పెద్ద సైజు టమోటాలు, 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 4 కరివేపాకు రెమ్మలు, ఒక చెంచా అల్లం పేస్టు, ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు సాల్టు, టేస్ట్కి సరిపడే కారం, కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొత్తిమీర. ఇవి మనము ఆల్ మిక్స్డ్ చికెన్ కర్రీకి మనం తీసుకున్న ఐటమ్స్. ఎగ్స్ మిక్స్డ్ కర్రీకి, నాటు ఎగ్స్ మిక్స్డ్ కర్రీకి నేను ఇప్పుడు ఒక బాండి తీసుకున్నా. బాండి తీసుకొని ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. రెండు ఒట్టి మిరపకాయలు దాంట్లోకి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసి బాగా కలబెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన పోయేంత వరకు యాగాలయా. అలాగే టమోటా, ఇప్పుడు మనము ముందుగా కోడిగుడ్లు పొడి చేసుకుందాం. ఎందుకంటే కోడిగుడ్లు నీసువాసన వస్తాయి. కోడిగుడ్లు నీసువాసన వస్తాయి కాబట్టి మనం ముందుగానే కోడిగుడ్లు వేసుకోవాలి. ముందుగా కోడిగుడ్లు, నాటు కోడిగుడ్లు ఇవి చాలా బాగుంటాయి. నాటు కోడిగుడ్లు. ఆడికి లోపల పడుతున్నావు, కోతని అయ్యా నిన్నట్నే. ఇది నూనెలో ఎందుకు మగ్గించుకుంటున్నామంటే పచ్చి వాసన పోవటానికి. కోడిగుడ్లు ఎప్పుడైనా కానీ ముందు మసాలాలోనే ఉడికించుకోండి ఇలా, లేకపోతే టేస్ట్ ఉండదు. నీ సువాసన వస్తాయి కోడిగుడ్లు. నాటు కోడిగుడ్లు కాబట్టి అంత నీ సువాసన ఉండవు. బాయిలర్ కోడిగుడ్లే నీ సువాసన ఉండేది. అది మెయిన్. కోడిగుడ్లు బాగా ఏగినాయి. ముందుగా మనము తీసి పెట్టుకుంటున్నాం చికెన్. ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ కూర మాత్రం. ఒక చెంచా సాల్ట్ టేస్ట్కి సరిపడా, మళ్ళీ ఎక్కువ వేసుకుంటారు. ఏందబ్బాయి నా బట్ట చెప్పినాడు నేను ఇంత వేసుకున్నానని అనుకుంటారు. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు మోయినంగా వేసుకోరమ్మా ఎవరైనా కానీ. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము.
ఇప్పుడు మనము వంకాయలు వేసుకుంటున్నాము. నెయ్యి మనము టేస్ట్కి సరిపడా ఒక 2 చెంచాల కారం వేసుకుందాం. మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1 చెంచా ధనియాల పొడి. నేను చిన్న చెంచా తీసుకున్నా కాబట్టి నేను 2 చెంచాలు వేసుకుంటే నాకు 1 చెంచా అయినా. అలాగే కొబ్బరి పొడి 2 చెంచాలు. ఇప్పుడు టేస్టీతో ఆల్ మిక్స్డ్ వంకాయ, కోడిగుడ్లు, చికెను 3 కలిపి కూర చేశాను. అబ్బబ్బబ్బబ్బా ఎంత రుచిగా ఉంటుందంటే ఇది, అబ్బో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఉప్పు కారం చూసుకుందాం. సూపర్, అద్భుతో అద్భుత, కేకో కేక. ఇప్పుడు మనము వంకాయ, కోడిగుడ్లు, చికెన్ తయారు చేసుకునే విధానం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. నేను 1/2 కిలో చికెను, 4 కోడిగుడ్లు, 1/4 కిలో వంకాయలు తీసుకొని దాంట్లోకి తగిన మసాలాలు, 1 గడ్డ ఉల్లిపాయ, 2 పెద్ద సైజు టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్, అటుపతి ధనియాల పొడి, కొబ్బరి పొడి, సాల్టు, పసుపు, కల్లు. ఇది దీనికి తగిన ఐటమ్స్ అనమాట. ముందుగా ఏం చేసుకోవాలంటే నూనె పోసుకొని దాంట్లో 2 పచ్చిమిరకాయలు వేసుకొని, కొద్దిగా ఒట్టిమిరకాయలు వేసుకొని బాగా వేపుకొని, ఉల్లిగడ్డలు వేసుకొని, అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకున్నాక 2 టమాటా ముక్కలు వేసుకొని ఆ టమాటా ముక్కలలోనే కోడిగుడ్లు పడాలి. కోడిగుడ్లు వెనక చిక్కేసుకుంటే ఉడకదాయ, పచ్చి వాసన వస్తుంది, నీసు వాసన వస్తుంది, బాగోదు. ముందు నూనెలోనే మగ్గాల. మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఆ చికెన్ కొంచెం పసుపు వేసుకొని కొంచెం కలబెట్టుకున్న తర్వాత వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకొని బాగా ఉడకబెట్టుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని లాస్ట్లో ధనియాల పొడి, కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకుంటే ఎంతో ఎంతో అద్భుతంగా చికెన్, వంకాయ, ఎగ్. ఏం కర్రీ ఇది? చికెను, వంకాయ, కోడిగుడ్లు, నాటు కోడిగుడ్లు 3 కలిసి కర్రీ చేశా. మీ జీవితంలో మర్చిపోలేరు పోటీ.